అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాము. దేవుని సంగతులు నేర్చుకోవాలని మీలో చాలామందికి ఆసక్తి ఉన్నది. కొంతమందికి సమయం లేదు, కొంతమందికి ఏమో పెద్ద వయసు వచ్చేసింది, బాధ్యతలు చాలా ఉన్నందున వాటన్నిటినీ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి మరణాత థియలాజికల్ సెమినరీలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాక్యాన్ని నేర్చుకోవటం కష్టమవుతుంది కదా. అందుకని యవనస్తులైన వారికి కాస్త వెసులుబాటు ఉంటుంది. దేవుని పిలుపు పొందుకుని దేవుని సంగతులను సరిగా అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా సమకాలీన పరిస్థితులలో జరుగుతూ ఉన్న ఆధ్యాత్మిక పరమైన సంగతులకు చక్కని పద్ధతుల వివరణలు ఇస్తూ వారి జీవితాలను ఆధ్యాత్మికంగా మెరుగుపరిచే దిశగా దేవుని సంగతులు బోధించాలి అంటే తర్బీదు తప్పనిసరి కదా. మనకెంతో అవగాహన ఉన్నప్పటికీ మనకు తెలియని సంగతులు చాలా ఉంటాయిగా. అలాంటప్పుడు కాస్త దేవుని వాక్యాన్ని క్రమముగా నేర్చుకుని బోధిస్తే బహుళ ప్రయోజనం జరుగుతుంది. అందుకని ఆసక్తి కలిగిన యువతి యువకులు మమ్మలను సంప్రదించండి. యువతి యువకులకు వేర్వేరు వసతులను ఏర్పాటు చేశాము. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విశాలమైన గ్రంథాలయము, తరగతి గదులతో కూడిన బైబిల్ అధ్యయన కేంద్రాన్ని హైదరాబాదులో మేము నిర్వహిస్తున్నాము. దయతో ఈ సంగతులను గమనించి ఆసక్తి కలిగిన వారు సంప్రదించవలసినదిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన సేవలను జరిగించాడు. దేవుని వాక్యాన్ని నిబద్ధతతో నేర్చుకున్నాడు. ఒక విశ్వాసిగా లేదా ఒక భక్తుడుగా, ఒక సహకారిగా, ఒక సేవకుడుగా, ఒక నాయకుడుగా, నాయకులకే నాయకుడుగా, అపోస్తలుడుగా అద్భుతమైన సేవలను అందించాడు. ఆయన భావాలను భాషలో పెట్టి చెప్పగలిగిన ధీశాలి, వ్రాయగలిగిన ఆ గొప్ప అవగాహన జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. దైవ సంబంధితమైన సంగతులను ఎవరికి తోచినట్లుగా వారు అనవసరమైన ప్రలోభాలను ప్రేరేపించే రీతిలో బోధించటం కాదని, నాణ్యమైన సువార్తను బోధించటానికి ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక అణకువ, ఒక మంచితనము, ఓ చక్కని గురువు దగ్గర శిష్యరికము చేసి వారి ద్వారా నేర్చుకోవలసిన సంగతులు ఉన్నాయని తన జీవితం ద్వారా ప్రపంచానికి బోధించాడు. ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ ఎవరికి తోచినట్లుగా వారు దేవుని పేరుతో దైవ విరుద్ధమైన కార్యక్రమాలను తెగబడి జరిగిస్తూ వాటిని సమర్థించుకుంటూ కాస్త విశ్లేషకులు ఎంతో సౌమ్యముగా వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ స్పందించకుండాను మాకు అన్నీ తెలుసండి, దేవుడు మాకు ప్రత్యక్షతనిచ్చాడు అని ఎవరికి తోచినట్లుగా వారు వారి వ్యక్తిగత భావాలను చెప్పుకుంటూ ఈ సేవలో కొనసాగుతున్నారు. అలాంటి వారు ఆలోచించటం ఎంతో ప్రాముఖ్యమండి. భక్తుడైన పౌలు దేవుని సంగతులను నిబద్ధతతో నేర్చుకున్నాడు. దేవుని ప్రత్యక్షతలను తాను మొదటిగా అర్థం చేసుకున్నాడు. అనవసరమైన పద్ధతులతో ప్రజలను ఆకర్షించటమే ప్రధానమైన సేవ కాదని, ప్రజలను ప్రభువు దగ్గరకు ఆకర్షించే దేవుని లేఖనాలను అందించాలనే ఉద్దేశంతో ఎంతో నిబద్ధతగా ఆ కార్యక్రమాలను కొనసాగించాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో తన భావాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ వచనాన్ని మనలో చాలామంది చదువుకున్నాము, అర్థం చేసుకున్నాము, బోధించాము. చాలా సంతోషం. ఎందుకంటే సులభంగా గ్రహించటానికి వీలుగానే భక్తుడైన పౌలు తన భావాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఇక్కడ మనం గమనించవలసినది, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను సువార్తగా ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మూల భాషను మనం పరిశీలించినప్పుడు కొన్ని విశేషమైన అర్థాలు గ్రహించటం సాధ్యమవుతుందన్నమాట. అంటే సువార్తను ప్రకటించటం అంటే మేము కూడా సువార్తను ప్రకటిస్తున్నాం కదండి, మీరు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్త అంటే మంచి వార్త అని కదా. వార్త అంటే వార్త, సువార్త అంటే మంచి వార్త, శుభ సందేశము, శుభవార్త, ఇలా
పర్యాయ పదాలుగా కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సువార్తగా ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అనే ఆలోచనను ఎంతో చక్కగా తెలియజేస్తున్నాడు. ఈ సంగతులను మనం గ్రహించాలి. సువార్తగా ప్రకటించాలి, సువార్తగానే విశ్వసించాలి. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వారు విశ్వసించటం, ఎవరికి తోచినట్లుగా వారు అర్థం చేసుకోవటం, ఎవరికి తోచినట్లుగా అనుకూలమైన భక్తిని జరిగించుకోవటం అనేది సరి అయినటువంటిది కాదు కదా. ఆ మాటకొస్తే ఎవరికి తోచినట్లుగా వారు బోధించటానికి అవకాశం లేదు కదా. దేవుని సంగతులను సరిగా అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఒకవేళ వారికి అర్థం కాకపోతే అనుభవజ్ఞులైన పెద్దలను ఒకళ్ళనో ఇద్దరునో ముగ్గురునో అడగాలి. ఎంతమందిని అడిగినప్పటికీ కాస్త సంతృప్తికరమైన సమాధానము రానప్పుడు లేనప్పుడు దేవుని సన్నిధిలో ఆ సంగతుల కొరకు కనిపెట్టుకుని దేవుడిచ్చే ఆలోచనను మాత్రమే ప్రజలకు అందించాలనే ఓ మానసిక క్రమశిక్షణను కలిగి ఉండి ఆధ్యాత్మిక నిబద్ధతతో దేవుని సేవలను జరిగించాలి కదా. అంతేగాని నేను ఇలా అనుకున్నానండి, నాకు ఇలా అనిపించిందండి అని మాట్లాడుకోలేంగా. బైబిల్ చదివిన విశ్వాసులైనా, బైబిల్ను బోధించేవారైనా, లేదా బైబిల్ను విశ్లేషించేవారైనా ఎవరి మానసిక స్థితిని బట్టి, ఎవరి అనుభవాన్ని బట్టి వారు అన్నిసార్లు పూర్తిగా ఆ లేఖనములను గ్రహించటం సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని లేఖనములు నిగూఢమైనవి. వాటిని అర్థం చేసుకోవటానికి ఎంతో క్రమశిక్షణ కావాలి, మానసిక క్రమశిక్షణ కావాలి, ఆధ్యాత్మికంగా ఓ స్థిరమైన విశ్వాసపు ధోరణులను కలిగి ఉండాలి. అంతేగాని ఏదో ఒక కొత్త సంగతి చెప్పాలి, ఎవరు చెప్పని దానిని నేను చెప్పాలి అనే సంగతులతో ప్రేరేపించబడి అనవసరమైనటువంటి గలిబిలిని సృష్టించటం, గలిబిలికి లోనవ్వటం ఏ విధంగానూ మంచిది కాదు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాటను పరిశీలించినప్పుడు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. అంటే నేను సువార్తను ప్రకటించే అవకాశం దేవుడు నాకు కల్పించిన దానిని బట్టి నేను పెద్దగా అతిశయించటం లేదు. అణకువగలిగి దేవుని సంగతులను ప్రజలకు అందిస్తున్నాను అని చెప్పాడు. అంటే దేవుని వాక్యములను బోధించేవారైనా వాటిని విని అంగీకరించి తదనుగుణమైన జీవితాలను జీవించేవారు ఎవరైనప్పటికీ దైవ సంబంధితమైన ఓ చక్కని ఆధ్యాత్మిక క్రమశిక్షణను కలిగి ఉండటం ఎంతో అవసరమండి. సువార్తను నేను ప్రకటిస్తున్నాను, ఎంతోమంది అభినందిస్తున్నారు, ఎన్నో సంఘాలను ఏర్పాటు చేయటం జరిగింది. అసలు సంఘములను భౌతికంగా నిర్మించటం కంటే ప్రజల జీవితాలను నిర్మించటంలో నేనెంతో ప్రయాసపడ్డానని తన భావాన్ని చెప్పుకుంటూ, నాకు ఏ విధమైనటువంటి అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోతే నాకు చాలా శ్రమ కలుగుతుంది అని తనను తాను దేవుని వాక్యము కొరకు సిద్ధపరుచుకున్నటువంటి స్థితిని మనం గమనించగలం. పౌలు భక్తుడండి మందిరాలను నిర్మాణం చేశాడు అని సౌకర్యార్థం మనం చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ దానికంటే ముందుగా జీవితాలను నిర్మించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మందిరాలను డబ్బులుంటే నిర్మాణం చేయొచ్చు, మీరైనా నేనైనా. ఎవరైనా దాతలు ముందుకొచ్చి స్థలాన్ని ఇస్తే మరికొంతమంది ముందుకొచ్చి కాస్త చేయూతనిస్తే భౌతిక మందిరాన్ని సుందరంగా కట్టుకోవచ్చు, పెద్దదిగా కట్టుకోవచ్చు, చాలా సుందరంగా అలంకరించుకోవచ్చు. చాలా సంతోషం, అవి కూడా అవసరమే కదా. ఎందుకంటే కొద్దిమంది వచ్చినప్పుడు అక్కడ కూర్చుని దేవుని ఆరాధించటానికి వసతిని ఏర్పాటు చేయటం ఏ విధంగానూ తప్పు కాదు. కానీ దానితో పాటు జీవితాలను నిర్మించే ఓ చక్కని ఉపదేశం ప్రతి మనిషి జరిగించటం చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే నాణ్యమైన ఉపదేశం లేనప్పుడు నాసిరకపు భావాలు ఓ మనిషిని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఎంతసేపు అదో రకమైనటువంటి భావనలో ప్రజలను ఆకర్షించటానికే దేవుని సేవలు అన్నట్లుగా వారిని ఏ విధంగానూ నొప్పించకుండా మన దగ్గర అట్టిపెట్టుకోవాలనే ధోరణితో అనుకూలమైనటువంటి మాటలు బోధలు జరిగిస్తూ మనిషి జీవితాన్ని కట్టడం సాధ్యం కాదండి. ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పుడు
కొన్నిసార్లు పిల్లలు తెలిసి కానీ తెలియక కానీ సరిగా ప్రవర్తించనప్పుడు, అల్లరి చేస్తూ ఉన్నప్పుడు, చెప్పిన పని చెయ్యనప్పుడు సున్నితంగా శిక్షించి వారికి జ్ఞానాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాడు. అది పద్ధతి కదా. వాళ్ళు ఎలా ఉంటే నాకేమిటండి, నా జీతం మీద నాకు వస్తుంది, నేను గట్టిగా చెబితే తల్లిదండ్రులను నా పైన ఉన్నటువంటి వారు ఇబ్బంది పడుతున్నారు అనే భావన కొన్ని సందర్భాలలో కొంతమందికి కలుగుతోందని మనం గమనించవచ్చు. ఎందుకంటే కొన్ని సంగతులను నేర్పించవలసి వచ్చినప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు వారికి తెలియనందున పెద్దలైనటువంటి వారు సున్నితంగా గద్దించి వారికి తెలియని సంగతిని సూచించవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పడతారు. పిల్లలు అపార్థం చేసుకుంటారు, ఇంటికెళ్ళి ఆ మాస్టర్ మీద చెబుతారు. తల్లిదండ్రులు ఎంతో ఆవేశంతో వచ్చి ఉపాధ్యాయులైనటువంటి వారి పైన మాటలతో దాడి చేస్తూ ఉన్న రోజులు కదా ఇవి. ఒకవేళ ఉపాధ్యాయులు మరీ అడ్డగోలుగా పిల్లలను కొడుతూ, కాళ్ళు చేతులు విరగగొడుతూ, తలలు పగలగొడుతూ ఇలాంటి పనులు చేస్తే వాటిని ఎవరూ అభినందించడానికి వీల్లేదు. కానీ చదువుకుని రమ్మని చెప్పినటువంటి పాఠ్యాంశాలను చదవకుండా వచ్చి ప్రతిరోజు అదే చేస్తూ ఉన్నప్పుడు ఉపాధ్యాయులు గద్దిస్తే అది నేరమైనట్లుగా పిల్లలు భావిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు భావించి వారి పైన మాటలతో దాడి చేయటానికి మరుసటి రోజు రావటం, ప్రధానోపాధ్యాయులను కలవటం. ఆయన గారేమో వీళ్ళెక్కడ పాఠశాలను మానివేస్తారో పిల్లవాడిని, ఈ పిల్లను తీసివేస్తారేమోనని ఉపాధ్యాయులను అదో రకంగా గద్దించటం. ఈ పనులన్నీ ఈ రోజుల్లో అధికంగా జరుగుతున్నాయి కదా. ఇంకా చదివేమొస్తుందండి, ఏసీ స్కూల్స్లో చదివించటం, ఏసీ బస్సుల్లో పంపించటం, ఇలాంటి పనులు చేస్తున్నారు. కాలం మారింది కనుక తప్పదేమో కొంతమందికి. అలాంటప్పుడు అసలు మా పిల్లలు ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నారు, వీళ్ళు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, వీళ్ళ క్రమశిక్షణ ఏమిటి అనే ధోరణి పెద్దగా లేదు కదా కొంతమందిలో ఉన్నది. అలాగే దేవుని సంఘములకు వచ్చినప్పుడండి దైవ సేవకులు సువార్తను సువార్తగానే ప్రకటించాలి. కానీ ఏ విధమైన ప్రలోభాలకు తావు లేకుండా ప్రకటించవలసిన అవసరత ఉన్నది. అనవసరమైన ఆకర్షణలకు వచ్చిన వారిని గురి చేస్తూ అదో రకమైనటువంటి భావన వారికి కలిగేటట్లుగా ప్రయత్నం చేస్తూ సంఖ్యను పెంచుకోవటమే ప్రధానమన్నట్లుగా భావిస్తున్నారు. సంఖ్యను పెంచటం గొప్ప సంగతే, కానీ దానితో పాటు వారిలో నాణ్యమైన విశ్వాసమును కూడా పెంచవలసిన బాధ్యత ఎంతో ఉన్నది కదా. సువార్తను సువార్తగా ప్రకటింపవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది. అనవసరమైనటువంటి సంగతులతో ప్రజలను ఆకర్షించకుండాను యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములు అనే అంశమే ప్రజలను ఆకర్షించాలి. ప్రతి వారిని ఆ శిలువ దగ్గరకు నడిపించాలి. ప్రతి వారిని పాప పశ్చాత్తాపము పొందేటట్లుగా నాణ్యమైన సువార్తతో వారి జీవితాలను స్పృశించాలనే భావనతో పౌలు భక్తుడు గొప్ప సేవ చేశాడనమాట. ఒకవేళ అలాంటి సేవ నేను చేయకపోతే అయ్యో నాకు శ్రమ అంటున్నాడు అన్నమాట. సువార్తను ప్రకటించటం వేరు, ఆ సువార్తను ప్రకటింపవలసిన రీతిలో ప్రకటించటం వేరండి. చాలామంది మంచి మాటలు చెబుతున్నారు, అద్భుతంగా దేవుని సేవలో భాగమవుతున్నారు, చాలా సంతోషం. కాకపోతే కొన్ని సంగతులను మనం పరిశీలించినప్పుడు మీలో అనేక మందికి తెలుసు కదా, నేను వేరుగా విశ్లేషించి చెప్పకుండానే ఏం జరుగుతుందో ఏంటోననేది మీకు బాగా తెలుసుగా. ఎందుకంటే ఒకప్పటికంటే ఇప్పుడు సువార్తను మనం ఎక్కువగా వినగలుగుతున్నాం. సువార్త అంటే దేవుని మాటలు ఎక్కువగా వినగలుగుతున్నాము. ఎక్కడ పడితే అక్కడ దేవుని సంగతులు వినబడుతున్నాయి. బహిరంగ సభలు సమావేశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. కారణం మన ఇంటికే ఉద్దండులైన దైవ సేవకులు, అనుభవజ్ఞులైన దైవ సేవకులు, కమనీయమైన గీతాలు వస్తున్నాయి, వాటిని వినగలుగుతున్నాము. కనుక బయటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినే ఓపిక తగ్గింది. ఎంతో ఖర్చులు పెరిగిపోయినందున వాటిని జరిగించటం కూడా కష్టమైపోయిన రోజుల్లోకి వచ్చాం. దేవుని సంగతులను మరి ఇంతగా వినగలుగుతూ ఉన్న మనం ఆ దైవ సంబంధితమైన సంగతులలో ఒక చక్కని క్రమశిక్షణతో దేవుని సంగతులను మనం అనుసరించాలి. కాస్త నాణ్యమైన బోధలు చేసేవారిని గురువులుగా ఎంపిక చేసుకుని వారి బోధలు వినటం ద్వారా కేవలము మన బాధలు తీరిపోవటం మాత్రమే కాకుండా మనలో ఉన్న జీవుడు అద్భుతముగా ప్రేరేపించబడి దేవుని సేవలో సహకరించేటట్లుగా మనలను ప్రోత్సహిస్తాడు.
మనలో కొంతమందిని అడిగామనుకోండి, మీరు ఎంతకాలంగా ప్రభువుని విశ్వసిస్తున్నారండి అని. 30 ఏళ్ళండి, 40 ఏళ్ళండి, 25 ఏళ్ళండి, అసలు మా ద్వారానే ఇక్కడ సంఘం స్థాపించబడిందండి, మేమేనండి సంఘానికి కాపరిగా ఉన్న వారిని ఆహ్వానించాము, ఇక్కడ వారిని ఉంచుకున్నాము, మరి గొప్పగా దేవుడు మమ్మలను నడిపిస్తున్నాడు, చాలా సంతోషం. ఎంతోమంది ఎంతో గొప్ప కృషి చేసి ఇలాంటి కార్యక్రమాలను జరిగించారు, చాలా సంతోషం. వాళ్ళల్లో కాస్త క్రమశిక్షణ కలిగిన వారిని మినహాయిస్తే మరి ఇంత గొప్ప సేవలు జరగటం గొప్ప సంతోషమే, కానీ నూతనంగా ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించారు అనే ప్రశ్న దగ్గరకు వచ్చేసరికి మనందరం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకునే సమాధానం చెప్పాలిగా. వాళ్లను వీళ్లను ఆకర్షించి సంఘములను పెంచుకునే పద్ధతి ఒకరిని చూచి ఒకరు ఈ రోజుల్లో నేర్చుకున్నారు. దేవుని సువార్తను చెప్పే పద్ధతి కంటే సువార్తకు అనుబంధముగా ఉన్న కొన్ని సంగతులతో ప్రజలను ఆకర్షించే పనిని జరిగిస్తున్నారు. అలా ఆకర్షింపబడిన ప్రజలకు దేవుని సువార్తను కాస్త చక్కగా బోధించే అవకాశాన్ని తీసుకుంటున్నారా అంటే అది పెద్దగా లేనట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని సంగతులు నేను కానీ మీరు కానీ చూడము కదా. ఒకవేళ మేము చక్కగా సువార్తను బోధిస్తున్నామండి అంటే వారు ఒక పద్ధతిని అనుసరిస్తున్నారని మనం కొంతవరకు భావించవచ్చు. సువార్తను సువార్తగా నేను ప్రకటిస్తున్నాను, అలాంటి సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఒకవేళ నేను ఆ సువార్తను ఆ విధంగా ప్రకటింపకపోతే నాకు శ్రమ అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే స్వీయ పరిశీలనతో తన జీవితాన్ని సవరించుకుంటూ దేవుని సేవల కొరకు ముందుకు సాగుతూ ఉన్న ఓ అద్భుతమైన భావాన్ని, బాధ్యత కలిగిన ఓ సేవకుని మనం చూడగలం. యెషయా పుస్తకం 6వ అధ్యాయము 5వ వచనములో ఓ అద్భుతమైన భావాన్ని యెషయా వ్యక్తం చేశాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. అంటే దేవుని దర్శనం ఎప్పుడైతే యెషయాకు వచ్చిందో తన దోషాన్ని తాను చూచుకున్నాడు. సహజంగా దర్శనాలు మీకు వచ్చినా నాకు వచ్చినా పక్కనాళ్ళను గురించి చూస్తాం కదా. ఎక్కువ శాతం ప్రక్కవారికి ఏదో నష్టం కలుగుతుందని, ప్రక్కవారికి ఏదో దీవెన కలగబోతుందని, మన సంఘంలో ఉన్న విశ్వాసుల పిల్లలకు వివాహాలు ఏదో జరగబోతున్నాయని మొత్తానికి కొన్ని దర్శనాలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఎప్పుడు దర్శనాలు వస్తూనే ఉంటాయి. అసలు బైబిల్తో సంబంధం లేదు. బైబిల్ ఎప్పుడు వాళ్ళు చదవరు. చదువు రానందున చదవకపోవటం కాదు, చదువు వచ్చినా బైబిల్ చదవరు. ఎంతసేపు దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, బైబిల్లో ఉన్న సంగతులే దేవుడు మాట్లాడుతున్నాడు, బైబిల్లో ఉన్న సంగతులనే దేవుడు చూపిస్తున్నాడు. అందుకని ప్రతిసారి దేవుడు ఏదో ఒక సూచన చూపిస్తే తప్ప నేను ముందుకు వెళ్ళనండి అంటే అన్నిసార్లు అది కుదరదేమో కదా. కొన్నిసార్లు కొన్ని సంగతులకు కొన్ని సూచనలు అవసరమే. ఎన్నో సూచనలు బైబిల్లో దేవుడు మనకు అందించాడు కదా. బైబిల్లో ఉన్న దేవుని సంగతులను చదివితే చక్కగా అర్థమవుతాయి కదా. అసలు మనకు అందుబాటులో ఉన్న ఈ లేఖనాలను చదవకుండాను నాకు ఒక సూచన కావాలి అంటే సూచననిస్తాడు. కొన్ని సంగతులకు సూచన అవసరం. ఏది పడితే అది చేయటానికి అవకాశం లేదు. వాళ్ళను వీళ్ళను చూచి నేను కూడా ఇది చేస్తాను అని మనం ముందుకు వెళ్ళలేం. వాటిని మినహాయించండి. ప్రధానమైన సూచనలు, ప్రధానమైన కట్టుబాట్లు, దైవ సంబంధమైన సంగతులు, మనం ఎలా ఉండాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలి, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను ఏ విధంగా క్రమశిక్షణతో జరిగించాలనే సంగతులు ఎంతో చక్కగా బైబిల్లో ఉన్నాయి. వాటిని ఈ పాటికే చదివితే బాగుండేది కొంతమంది. అలా కాకుండాను ఎంతసేపు దేవుడు ఏదో ఒక సూచన నాకు కానీ, మా సంఘానికి కాపరిగా ఉన్న దైవదాసులకు కానీ, మా సంఘములో కాస్త దర్శనాలు చూచే కృప పొందిన వారికి కానీ ఏదో ఒకటి కనబడితే తప్ప నాకు దారి లేదన్నట్లుగా ఉన్నది కొంతమంది ఆలోచన. దేవుని దర్శనములోనండి ప్రతి మనిషి తన జీవితాన్ని తాను చూసుకోవలసిన అవసరత ఎంతో ఉంది. ఇక్కడ యెషయా ఏమంటున్నాడు? దేవుని దర్శనాన్ని చూచాడు. మహాప్రభావము కలిగినటువంటి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. శరాపులు పాటలతో దేవుని ఎంతో స్తుతిస్తున్నాయి. అద్భుతమైన దర్శనం. ఆ దర్శనం ఎప్పుడైతే చూచాడో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అది ఒక ప్రధానమైన అంశం. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అంటే తన చుట్టూ ఉన్నటువంటి వారు సరిగ్గా మాట్లాడరన్నమాట. విశ్వాసులైనప్పటికీ, భక్తులుగా పిలువబడినప్పటికీ, యూదులుగా పిలువబడినప్పటికీ దేవుని సంగతులను సరిగా విశ్లేషించటం చేతగాదు, దేవుని గురించి సరిగా మాట్లాడటం చేతగాదు. ఎందుకంటే దేవుని అర్థం చేసుకుంటే కదా దేవుని గురించి వీళ్ళు మాట్లాడేది. వాళ్లతో పాటు నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా ఇలాంటి మానసిక స్థితిలో దిగజారినటువంటి వారు చాలామంది ఉన్నారు కదా. దైవ సంబంధమైన సంగతులను మాట్లాడినప్పుడు కానీ, సంఘమును గురించి మాట్లాడినప్పుడు కానీ, వారి సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకుని గురించి మాట్లాడినప్పుడు కానీ, పవిత్రమైన మాటలు, ప్రోత్సహించే మాటలు మాట్లాడే పద్ధతులు ఎంతమంది అనుసరిస్తున్నారు? ఒకవేళ ఒకటి ఎర్ర కొంతమంది వారికి తోచినట్లుగా సంఘములను నడిపించినప్పుడు ఆ సంగతులను విశ్లేషించి వారితోనే చెప్పి మెరుగుపరిచే పద్ధతిని అవలంబించటం కొంతవరకు మంచిది. అలాంటి వారిని మినహాయించి అనవసరమైన సంగతులు మాట్లాడుకుంటూ పనికిరాని స్నేహం చేస్తూ ఇలాంటి పద్ధతులను కొనసాగించటం ఏ విధంగానూ మంచిది కాదు. అదేమంటే నాకు బోళ్ళు దర్శనాలు వచ్చినాయండి, ప్రవచనాలు వచ్చినాయండి అని చెబుతారు. మరి అన్ని ప్రవచనాలు, అన్ని దర్శనాలు వచ్చినప్పుడు మనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా? మనలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, గర్వాన్ని, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని, పట్టని ధోరణిని, నేనే గొప్ప, మిగిలిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనే భావనతో కూడిన ఆలోచనలను సరిచేసుకోవాలి. దేవుడు నాకు దర్శనం చూపించాడని అలాంటి వాళ్ళల్లో కొంతమందికి కలగటం లేదా? యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను చాలా చక్కగా ఉన్నాను, మంచిగా మాట్లాడుతున్నాను అని నేను అనుకుంటున్నాను. కానీ పరలోకపు దర్శనం వెలుగులో నా జీవితం ఏమిటో నాకు అర్థమైంది. అయ్యో, నేను నశించిపోయాను ప్రభువా, నన్ను సంరక్షించు అని ప్రార్థించినప్పుడు అక్కడ శరాపులలో ఒకరు కారుతో తీసిన నుప్పును, అంటే పట్టకర్ర అంటాను చూసారా, దానితో ఒక బొగ్గు లాంటి దానిని తీసుకొచ్చి ఆయన పెదవులకు అంటించి, ఇక నీ పెదవులు పవిత్రమయ్యాయి, ఎందుకంటే నీ దోషాన్ని నువ్వు ఒప్పుకున్నందున దేవుడు నీకు సహాయం చేశాడు అని దర్శనంలోనే, నిజంగా బొగ్గును తీసుకొచ్చి పట్టకర్రతో పెదవులకు అంటించటం కాదు కదా, ఇది దర్శనం అని గుర్తించాలి. ఈ సంగతులను మనం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని నేను రుణస్థుడను, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్పాడు. అంటే దేవుని సువార్తను సువార్తగానే ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అందుకని దేవుని సేవకులైనా, విశ్వాసులైనా, నాయకులైనా, మీరైనా, నేనైనా, మనందరం ఓ నిబద్ధతతో కొన్ని సంగతులు నేర్చుకోవాలి. అన్ని సంగతులు తెలుసని నేను కానీ మీరు కానీ అన్నిసార్లు అనలేంగా, కొన్ని సంగతులు కొంతవరకు తెలుసు. సువార్తను సువార్తగా ప్రకటింపవలసిన భారము మనందరిపైన ఉన్నది, విశ్వాసులపైన, సేవకులపైన. స్వీయ పరిశీలన జరిగించుకుంటూ దేవుని సన్నిధిలో పరిశుద్ధతను పొందుకుని ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు స్వస్థతను, సమాధానమును, సంక్షేమమును, దీర్ఘాయువును ప్రసాదిస్తాడు. అలాంటి నిబద్ధతతో కూడిన భక్తిని జరిగిస్తూ మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.